ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. కాశీకి వదిన జైలుకి వెళ్తుంది, ఇక ఏంటి తాళం మన చేతుల్లోకి వస్తుంది అనుకుంటే ఆ జగదాత్రి కేదార్ వల్ల ఇప్పుడు మనకి అన్యాయమే జరుగుతుంది. అవునమ్మి, నాకు కూడా వాళ్ళని చంపేయాలన్నంత కోపం వస్తా ఉండదు. ఎప్పుడు మనం ఏం ప్లాన్ వేసినా ఆఖరి నిమిషంలో వచ్చి చెడగొడతా ఉండారు. వాళ్ళని అలా కాదు, వాళ్ళ సంగతి నేను చెప్తా. నీ చేతిలో ఏదో మాయుంటుంది దాత్రి. స్వర్గంలో తేలుతున్నట్టు, గాల్లో ఎగురుతూ ఆ మేఘాలు దాటి వెళ్తున్నట్టు. ఏమన్నా మేఘనా? ఆహా, అమ్మ మహాతల్లి, నేనన్నది మేఘాలు అని, మేఘనా అని కాదు. అంటే విన్నా నేను పిచ్చిదన్నా? పిచ్చిదన్నా? అమ్మా, చంపేయాలని డిసైడ్ అయ్యావా ఏంటి? అలా కొడుతున్నావేంటి? కొంపదీసి డ్రమ్ము లాంటిది ఏమైనా కొనిపెట్టావా? డ్రమ్ముల్లో దాచిపెట్టడాలు, ఎత్తైన కొండల దగ్గర తీసుకెళ్లి చంపడం లాంటి లాగిన పనులు నేను చెయ్యను. పాయింట్ బ్లాంక్ లో గన్ పెట్టి 6 బుల్లెట్లు 6 సెకండ్లో దించేస్తాను. ఇంకొకసారి నీ నోటి వెంట మేఘనా అని పేరొచ్చినా, దాన్ని చూడగానే నీ పెదవుల మీద చిరునవ్వొచ్చినా, అదే నీ ఆఖరి రోజు. జాగ్రత్త. అంత బంపర్ ఆఫర్ నాకు వద్దులే దాత్రి. మేఘనా ఇంకా మన జీవితంలోకి రాదని నాకు అనిపిస్తుంది. వచ్చినా కూడా పక్కకెళ్ళి ఆడుకోమ్మా అంటాను. ఏంటమ్మా? నిజం దాత్రి. చూస్తా. బామ్మ, కేదార్కి ఎలాగైనా దగ్గర అవ్వాలి బామ్మ. ఆ జగదాత్రి నువ్వు దూరడానికి సంధిస్తే కదే. అదేంటి బామ్మ అలా అన్నావు? అటు చూడు. ఇదేంటి, ఇది ఖుషి సినిమాలో కథ మలుపు తిప్పడానికి ఎస్జే సూర్య వచ్చినట్టు జగదాత్రి చేతిలో నన్ను చావగొట్టించడానికి వచ్చుంటుంది. నాకేం తెలీదు, నేనేం చెప్పలేదు. ఏయ్, ఏం చేస్తున్నావు? కేదార్కి తలలో పిచ్చి పిచ్చి ఆలోచనలు రాకుండా తలంటుతున్నాను. కేదార్ నావాడు, నాకు కాబోయేవాడు. ఆ విషయం నీకు తెలుసు కదా. అయినా నువ్వెందుకు నలుగు పెడుతున్నావు? నీ మెడలో 3 ముళ్ళు పడితే అప్పుడు నీవాడు, అప్పటి వరకు అందరివాడు. అయినా నువ్వు కేదార్కి పెళ్ళాం అయిన తర్వాత అప్పుడు నన్ను క్వశ్చన్ చెయ్యి. వామ్మో, వీళ్ళిద్దరి మధ్య ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరిగేలా ఉంది. వెంటనే నేను ట్రంప్ మామని అవ్వాలి. మేఘనా, బాగా తలనొప్పిగా ఉంటే నేనే తలంటమన్నాను. నువ్వంటే అబ్బాయివి, సిగ్గు లేకుండా అడుగుతావు. జగదాత్రి అమ్మాయి కదా, తనకుండాలి కదా. సొంత మొగుడికి పెట్టినట్టు శ్రద్ధగా పెడుతుంది నలుగు. అసలు మీ ప్రాబ్లం ఏంటి? అసలు మీ ఇద్దరు ఎందుకు వచ్చారు? పని లేక అనుకున్నా. విన్నావా వైజయంతి, విన్నావా? ఏందమ్మి ఆ మాటలో? పెద్దంతరం చిన్నంతరం లేకుండా పెద్దోళ్ళు మాట అంటే గమ్మునుండబళ్ళ. ఇలా సడన్ గా ఎంట్రీ ఇచ్చారు, ఎనీ అర్జెంట్? అప్పట్లో మంచి రోజులు లేవు, మంచి రోజులు వచ్చాక ఇంటికి రమ్మని చెప్పారు కదా. అందుకే శ్రావణ మాసం మొదలైంది కాబట్టి బామ్మ మేఘన వచ్చారు. నాకేం తెలీదు దాత్రి. అంతేకాదు కేదార్, రేపు శ్రావణ శుక్రవారం కదా, వరలక్ష్మి వ్రతం చేసుకుందామని వచ్చాను. నీకు భార్యగా
నీలో సగ భాగం అవ్వడానికి కావలసిన అన్ని అర్హతలు నాకున్నాయని నీకు తెలిసేలా చేసి నీకు బాగా దగ్గరయ్యి కార్తీక మాసంలో గ్రాండ్గా మన పెళ్లి ప్లాన్ చేద్దామని వచ్చాను. ఆహా. ఓహో. నా పని అయిపోయింది. ఇదిగో వైజయంతి, ఆ, నా మనవరాలను చెప్పడం కాదు గాని చాలా ఫాస్ట్. హ్మ్. ఏది చెప్పినా ఇట్టే గ్రహిస్తుంది. ఈ నెల రోజుల్లో నా మనవరాలికి భర్తను ఎలా చూసుకోవాలి, ఎలా ప్రేమించాలి అని ఫుల్గా ట్రైనింగ్ ఇచ్చేశాను. ఆ? అయినా అవన్నీ ట్రైనింగ్ ఇస్తే రావు బామ్మగారు, మనస్సులో ఉండాలి. పిల్లికి ఎంత ట్రైనింగ్ ఇచ్చినా పుల్లవ్వదు కదా. ఈ అమ్మి మాటలేమి చెవికెక్కించుకోకండి. గబాల్నా ఓ మాట అనేస్తా ఉంటది. అంతేలే, అయినా ఇలాంటి వాళ్ళ మాటలు నేను అస్సలు పట్టించుకోను. అన్నట్టు ఇంకో ముఖ్యమైన విషయం, రేపు ఒక్కరోజు మీ వాడికి నా మనవరాలు భార్యగా ఉంటుంది. ఆ, అప్పుడు నా మనవరాలు మీ వాడు ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారు. వన్ డే సీఎం లాగా వన్ డే భార్య అన్నమాట. నేను ఈరోజు అయిపోయాను. నీకు హ్యాపీయేగా. హ్మ్. ఆ, నాకా రామరామ. హ్మ్. ఏమంటావు వైజయంతి? చాలా చండాలంగా ఉంటుంది అంటారు. అయినా ఒక్క రోజుకి భారీగా ఉండడం ఏంటి? ఇంత వయసు వచ్చింది, ఇలా అనడానికి మీకు నోరెలా వచ్చిందండి? ఆ? నిన్నెవరు అడిగారు? బామ్మ అడిగింది ఆంటీని. అయినా నీ మొగుడితో నేనేదో ఒక్కరోజు భార్యగా ఉంటున్నట్టు తెగ ఫీల్ అయిపోతున్నావేంటి? అవును, ఇంకా ఇక్కడే నిలబడ్డావేంటి? నువ్వెళ్ళు, నేనొచ్చేసానుగా, ఆయనకి నేనే నలుగు పెడతాను. మేఘనా, సూపర్ నా మనవరాలు. అది నా మనవరాలంటే తగ్గేదే లేదు. మర్యాదగా ఇక్కడ నుండి వెళ్ళిపో. అలాగే. ఆ, మేఘనా, ఇంకా చాలు. చాలాసేపటి నుంచి నలుగు పెడుతూనే ఉంది. ఇంకా నేను వెళ్ళొస్తా. ఆ, ఆగు కేదార్, నేనిప్పుడే కదా మొదలు పెట్టాను. కూర్చో. హా. బాగా సమ్మగా ఉన్నట్టుంది. అసలు తమరు లేవలేకపోతున్నారు. నేను ట్రై చేశాను, నువ్వు కూడా చూసావు కదా. నీ నాటకాలు నా దగ్గర కాదు. లేవలేదనుకో, పాయింట్ బ్లాంక్ లో గన్ పెట్టి 6 బుల్లెట్లు 6 సెకండ్ లో దించేస్తాను.